పాలిటిక్స్‌లో బిగ్గెస్ట్ మాస్ ఫాలోయింగ్ విత్ ఎమోషనల్ కనెక్ట్ ఉన్న పొలిటికల్ లీడర్ ఎవరైనా ఉన్నారా? పవన్ కళ్యాణ్ గాకుండా. మందు, బిర్యానీ, పైసలు పెట్టకుండా ఒక్కడే స్వయం కృషితో ఎదిగిన వాడు ఎవరైనా ఉన్నారా? ఒక్కడి కోసమే లక్షల్లో వచ్చే కల్ట్ ఫాలోయింగ్ ఉన్న రాజకీయ నాయకుడు ఉన్నాడా? ఆది శంకరాచార్యులు దాకా అక్కర్లేదు. సుబ్రహ్మణ్య భారతి గారు, భగవాన్ రమర్షల్ గారు, లేకపోతే స్వామి వివేకానంద గారు, మన కందుకూరి వీరేశలింగం గారు, అల్లూరి సీతారామరాజు గారు, మా ప్రకాశం పంతులు గారు, వేల సంవత్సరాల క్రితం పుట్టిన కణాద మహర్షి గాని, ఆర్యభట్ట, గ్రేటెస్ట్ మ్యాథమెటిషియన్స్ ఆఫ్ ఆల్ టైమ్ శ్రీనివాస రామానుజన్ గారు, రెవల్యూషనరీ మ్యాథమెటిక్స్, వీళ్ళందరూ రెవల్యూషనరీస్. ఈ మహానుభావులు వీళ్ళు పుట్టి కేవలం భారతీయులకు మాత్రమే కాకుండా ప్రపంచానికే తత్వాన్ని, సంస్కారాన్ని, బహుభాషా వేత్తనాన్ని, అనంత విజ్ఞానాన్ని, స్వాతంత్ర ఉద్యమాన్ని, సమాజవాదాన్ని, చెప్పాలంటే భారతదేశంలో కమ్యూనిజం అనేది పుట్టకముందే విప్లవాత్మకమైన మార్పులు తేవటానికి పోరాడిన స్ఫూర్తిదాయకులు. ఎవరు వీళ్ళంతా? ఏ ఏ రంగాల్లో వీళ్ళు ప్రసిద్ధులు? వీళ్ళు కదా మన జాతికి స్ఫూర్తిదాయకం. వీళ్ళు కదా మనం తెలుసుకోవాల్సిన, ఆచరించవలసిన విప్లవకారులంటే. అండ్ ఇప్పుడు నేను చెప్పిన వ్యక్తులు అందరూ కూడా పవన్ కళ్యాణ్ ఏదో ఒక సమయంలో ఆయన ప్రస్తావించారు. ఆయనకు స్ఫూర్తి అని కూడా చెప్పారు. ఆయనే మొన్న స్పీచ్‌లో కూడా అన్నారు. రమణ మహర్షులు వంటి ఎందరో సిద్ధులు నడయాడిన సిద్ధభూమి తమిళనాడని. అది చాలు ద్రవిడ పార్టీ అని పెట్టుకున్న వాళ్ళకి కలకలం రేపటానికి. ఇందుకే అంటారు పవన్ కళ్యాణ్ పదే పదే నా మాట వినండి, నా మాట వినండి అని అడిగేది ఇందుకే. ఆయన వాడిన పదాలు, ఎంచుకున్న వ్యక్తులు, ఆ కవులు, ఆ కవితలు, లేకపోతే ఎటువంటి చారిత్రక ఘటనలు ఏ సందర్భంలో ఎందుకు ప్రస్తావిస్తున్నారనేది గమనిస్తే ఎటువంటి నిరక్షరాస్యుడికైనా సరే ఇతను రాజకీయ నాయకుడిలా మాట్లాడటం లేదు. ఇది తన గుండెల లోతుల్లోంచి వస్తున్న ఆవేదన, మాటలని వాళ్ళకి అర్థమవుతాయి. అసలు పవన్ కళ్యాణ్ అనేవాడు ఒక వ్యక్తిగా మర్చిపోండి. మీరు కాసేపు ఒక ఇండిపెండెంట్‌గా అబ్జర్వ్ చేస్తే, అతన్ని ద్వేషించే వాళ్ళకి కూడా అర్థమవుతుంది. జనసేన రాజకీయ ప్రయాణం మొత్తం చూస్తే అసలు ఏం జరిగిందండి? ఒక రెవల్యూషన్ బియాండ్ బౌండరీస్ అని చెప్పొచ్చు. అన్ని సరిహద్దుల్ని, భావజాలాల్ని దాటి వెళ్ళిన ఒక విప్లవాత్మకమైన ఆలోచన, సంఘటన జరిగింది. అందుకే పవన్ కళ్యాణ్ కేవలం ఒక భావజాలానికి అంకితం అవ్వడు. అన్ని రకాల విప్లవాలని అనుసంధానం చేసి వాటన్నిటి సారం నుండి మోడర్న్ డే పాలిటిక్స్‌లో లీడర్‌షిప్ అంటే ఏమిటో పునర్నిర్వచించి ఒక సరికొత్త భావజాలాన్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చిన కల్ట్ రెవల్యూషనరీ. ఫైనల్లీ పవన్ కళ్యాణ్ గారి ఐడియాలజీ ఒక కల్ట్ రెవల్యూషనరీ అని నేను పరిచయం చేస్తున్న ఈ భావజాలం ఏదైతే ఉందో అది కాలం చెల్లిన, తుప్పు పట్టిన మోస భావజాలాల నుండి